మేడం గారికి అలాగే ఉపాధ్యాయులు గారికి ప్రియమైన విద్యార్థులందరికీ శుభోదయం. ఈరోజు ఈట్ హెల్తీ ఫాలో ఏ బ్యాలెన్స్డ్ డైట్, సమతుల్యమైన ఆహారం తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి, తీసుకోకపోతే ఇలాంటి నష్టాలు జరుగుతాయి అని దాని గురించి మనము ఇందాక అక్కడ చేసి చూపించారు కదా, ఇప్పుడు నేను తెలుగులో వివరిస్తానన్నమాట. ఓకేనా? అయితే మనకు సమతుల్యమైన ఆహారం అంటే మనకు ఆరోగ్యకరమైన వివిధ రకాల నిష్పత్తిలో వివిధ రకాల ఆహార పదార్థాలను తీసుకోవడమే సమతుల్యమైన ఆహారం. అంటే కార్బోహైడ్రేట్ కానీ, ప్రోటీన్స్, విటమిన్స్, అలాగే కొవ్వు పదార్థాలు, నీరు, ఇవన్నీ కలిపి అంటే మనం ఇవన్నీ తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా మంచిగా ఉంటాం. కార్బోహైడ్రేట్ని తీసుకుంటే ఏమవుతుందంటే మనకు శక్తి వస్తుంది. ఇప్పుడు మనకు చిన్న పిల్లలకు అరే పని చేసుకోరా అని చెప్తే చేసుకొచ్చి చూపిస్తాడు. నువ్వు ఎట్లా చేసినావు అంటే అమ్మ నేను స్ట్రాంగ్, నేను మంచిగా చేసిన పని ఇట్లా బలంగా చూపిస్తాడు అన్నమాట. ఇట్లా చూపిస్తాడు అంటే ఇట్లా చూపించడం అంటే ఏంది? స్ట్రాంగ్ అని అర్థం. స్ట్రాంగ్ అంటే ఏంది? శక్తి కావాలంటే ఏం చేయాలి? మంచి కార్బోహైడ్రేట్ పదార్థాలను తీసుకోవాలి. అలా శక్తి రావాలంటే మనము పిండి పదార్థాలను తీసుకోవాలి. కాబట్టి మనం మంచిగా పని చేయాలంటే ఇక శక్తి లభించే పదార్థాలు తీసుకోవడం వల్ల మనము బలంగా పని చేయొచ్చు. అయితే ఈ శక్తి లభించే పదార్థాలు ఎందులో ఉంటాయి అంటే మనకు పండ్లు, ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఫ్రూట్స్ తినాలి. అలాగే కూరగాయలు, మీకు మెస్లో క్యారెట్ కర్రీ, బీట్రూట్ కర్రీ అని పెడతారు, అవునా కదా? కానీ మనం ఏం చేస్తాం? వాటిని పక్కకు పెట్టేసి పప్పు చారుతో ఉన్న పదార్థాలని తీసుకుంటాం. కాబట్టి అవి అలా వదిలిపెట్టకుండా అవి తీసుకుంటే మనకు శక్తి అనేది లభిస్తుంది. అలాగే ఫ్రూట్స్ కానీ, కూరగాయలు కానీ, తర్వాత మంచి పదార్థాలన్నీ తీసుకుంటే మనకు ఆకుకూరలు, పాలకూర ఇవన్నీ తీసుకుంటే మనకు కార్బోహైడ్రేట్. అలాగే రొట్టెలు తినడం వల్ల బియ్యపు పదార్థాలు అంటే రైస్, పప్పు ధాన్యాలతో కూడిన పదార్థాలను తీసుకుంటే మనకు కార్బోహైడ్రేట్ అనేది వస్తాయి. అదేవిధంగా ప్రోటీన్స్ తీసుకుంటే మనకు శరీర పెరుగుదల అనేది ఉంటుంది. ఇప్పుడు మంగ మేడం హైట్ ఉంటుంది, నేను పొట్టిగా ఉంటాను, అవునా కదా? కాబట్టి బాగా పెరగాలంటే మనం ప్రోటీన్స్తో కూడిన పదార్థాలను తీసుకోవాలన్నమాట. ఆ ప్రోటీన్స్తో కూడిన పదార్థాలను తీసుకుంటే మనము బాగా పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా కొవ్వు పదార్థాలను, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు? అల్లరి చేస్తూ ఉంటారు. అల్లరి చేసినప్పుడు ఏంది? బుర్ర లేదు అని కామన్గా తిడుతూ ఉంటాం. బుర్ర లేదంటే మైండ్ లేదని కాదు, మైండ్ సరిగా పని చేయకపోవడం, అంటే సరిగా ఆలోచించలేకపోవడం. మనం ఆలోచించాలంటే మనం చురుకుగా పని చేయాలి. చురుకుగా పని చేయాలంటే ఏం చేయాలి? మెదడు చురుకుగా పని చేసేటట్టు కొవ్వు పదార్థాలను తీసుకోవాలి. అంటే నూనె పదార్థాలు, పాల ఉత్పత్తులతో కూడిన పదార్థాలు కానీ, అలాగే అవకాడో ఫ్రూట్స్ ఉంటాయి, అవన్నీ తీసుకుంటే మనకు కొవ్వు లభించే పదార్థాలను తీసుకోవడం వల్ల మన బ్రెయిన్ అనేది చాలా చురుకుగా పనిచేస్తుంది. అలాగే విటమిన్స్, ఖనిజాలు తీసుకోవడం కూడా శరీరానికి పెరుగుదల అనేది వస్తుంది. వీటన్నిటితో పాటు నీరు ఎక్కువగా తీసుకోవాలి. నీటిని తీసుకోవడం వల్ల ఏమవుతుంది? జీర్ణక్రియ, మనం తిన్న ఆహారం అనేది బాగా జీర్ణమై బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. మన బాడీలో ఉన్న పదార్థాలను, వ్యర్థ పదార్థాలు ఏదైతే ఉంటాయో వాటిని మనం బయటికి విసర్జించడం వల్ల మనం ఆరోగ్యకరంగా ఉంటాం. కాబట్టి ఇలా కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్, విటమిన్, ఖనిజ లవణాలతో కూడిన పదార్థాలు ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకు సమతుల్యమైన ఆహారం అనేది వస్తుంది. సమతుల్యమైన ఆహారం తీసుకోకపోతే మనకు గుండె జబ్బులు కానీ, క్యాన్సర్ వ్యాధులు కానీ, అలాగే జీర్ణక్రియ సరిగా పని చేయకపోవడం అనేవి కూడా కొన్ని రకాలమైన వ్యాధులు వస్తాయి. కాబట్టి మనం కార్బోహైడ్రేట్తో కూడిన పదార్థాలను తీసుకోవాలి. ఈ ఒక్కసారికి ఈ విధంగా చెప్తున్నా, నెక్స్ట్ సారి చెప్పినప్పుడు కొంచెం అంటే యాక్టివిటీ ద్వారా చూపిస్తానని చెప్తున్నాను.